నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలా సార్లు చూసాము, స్కూల్లో పిల్లలు అటెండెన్స్ వేయించుకుని తర్వాత దొంగలాగా పారిపోతూ ఉంటారు. వారికి స్కూల్లో ఉండడం ఇష్టం లేక తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా సర్ది చెప్పి పంపిస్తారు. మరి వాళ్ళు పిల్లలు కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది. మరి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి అసెంబ్లీకి దొంగచాటున వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఇదే అంశాన్ని స్పీకర్ శాసనసభలో ప్రస్తావించారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రామ్ బ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ చెప్పండి సార్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, వైసీపీ తీరు సమంజసం కాదు, ఇలా దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లడం సరికాదు, మీరు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సగౌరవంగా సభకు రావచ్చు, అంతేకాని దొంగతనంగా సంతకాలు పెట్టి సభకు రాకపోవడాన్ని ఏంటి అసలు అని ఆయన ప్రశ్నించారు. మరి ఏంటి సార్, మరి ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేము అసెంబ్లీకే రాము అని చెప్తూ ఉన్నారు, మరి ఇంకోవైపు దొంగతనంగా సంతకాలు పెడుతున్నారు. అసలు ఎందుకు ఇదంతా కూడా? ఆయన స్పీకర్ స్థానంలో ఉన్నారు కాబట్టి దొంగల పదంతో ఆపేశాడు ఆయన. అదే మామూలు కింద నడితే చాలా గట్టిగా మాట్లాడేవాడు, చాలా గట్టిగా బుద్ధి చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు దొంగలు కాదు, గజ దొంగలు. అనర్హత వేటపడుతుందని ఒక ఉద్దేశం, రెండోది జీతం కోసం. నెలల జీతం రావాలి కదా, సంతకం పెట్టిపోతే అసెంబ్లీకి అటెండ్ కాబట్టి జీతాలు రావు. ఆ జీతాల కోసం దొంగసాటికి వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ఏమో మేకపోతు గాంభీర్యం, పైకి ఒకటి చెప్తాడు, లోపల ఒకటి చేస్తాడు. మరి ఆయన కూడా దొంగసాటికి వచ్చి సంతకాలు పెట్టాడో లేదు మనకు తెలియదు. మరి స్పీకర్ గారు చెప్పలా, బహుశా అతను కూడా పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు దొంగ సంతకాలు. కాబట్టి వాళ్ళ ప్రవర్తనలు అట్టాగా ఉంటాయి. వాళ్ళని ఎమ్మెల్యేలుగా ప్రకటించడమే తప్పు. అనర్హత వేట ఇప్పుడు వేయాలి వాళ్ళకి. దొంగ సంతకాలు పెట్టారని దొంగతనం చేసినట్టే, దానికి తగ్గ శిక్షలు వేయాలి, వాళ్ళ కోర్టులో నుంచి నిలబెట్టాలి. దండుపేళం బ్యాచ్ అది. సభకు వస్తే వాళ్ళు దోచిన 20 లక్షల కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, 20 లక్షల కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగింది గత 5 ఏళ్ల పాలనలో. వాటన్నిటికీ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్ రెడ్డి పారిపోతున్నాడు. జగన్ రెడ్డితో పాటు వీళ్ళని కూడా బలిపశువులు చేస్తున్నాడు. నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు తిడుతున్నారు, మిమ్మల్ని గెలిపించింది మా సమస్యలు తీర్చడానికి, మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడరని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. అక్కడ సమానం చెప్పుకోలేక, మొహం చూపించలేక బెదవాళ్ళకు దాక్కుంటూ దొంగతనంగా సంతకాలు చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. అంటే మొత్తానికి అనర్హత వేటు పడుతుంది, లేదు అంటే శాలరీలు ఆగిపోతాయని సంతకాలు పెడుతున్నారంటారా సార్? అనర్హత వేట భయం ఉంది, రూపాయి వదులుకోవడం ఇష్టం లేక జీతాల కోసం కూడా దొంగ సంతకాలు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత వీళ్ళు ఇలా దొంగతనాలుగా సంతకాలు పెట్టడం కానివ్వండి, ఏ విధంగా చూడాలి అసలు వీటిని? ఏ విధంగా చూసేది ఉంది? దొంగలు దొంగ పనులే చేస్తారు కదా, వాళ్ళంతా దొంగలే కదా. గత పాలనలో దోసుకుని దొంగలేక వీళ్ళందరూ. ఆ దొంగతనం ఆ అలవాటు పోలే ఇంక వాళ్ళకి. ఆ అలవాటు ప్రకారం ఇప్పుడు కూడా దొంగ సంతకాలు చేస్తున్నారు. ఆనాటి దొంగ సంతకాలు చేశారు, అధికారం నుండి అధికారం కోల్పోయినా కూడా దొంగ సంతకాలు చేసి ఆ డబ్బుల కోసం కక్కుతు పడుతున్నారు. అంతే అంటారా సార్? మరి మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ విధంగా చేయడాన్ని ఆయన జీర్ణించుకోగలుగుతారంటారా? అదే మేకపోతు గాంభీర్యం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా శాసనసభాపక్ష నేతగా కూడా అతనికి చాలాసేపు మాట్లాడుకోవచ్చు, చాలా ప్రశ్నలు వేయొచ్చు. లేదంటే 11 మంది ఎమ్మెల్యేల తాలూకా సమయాన్ని తీసుకుని కూడా అతను ఒకటే మాట్లాడవచ్చు. స్క్రిప్ట్ ఉంటేనే చదవలేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు? పైగా స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ చూస్తే పెద్ద భయపడ్డాము, కానీ లోకేష్ని చూస్తే భయం జగన్ రెడ్డికి. లోకేష్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయాడు అంతే. కేవలం లోకేష్ గారికి భయపడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లా, అంతే తప్ప మిగతా ఏమీ కాదు. ఇప్పుడు వీళ్ళు దొంగతనంగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, కానీ సభకు మాత్రం హాజరు కావట్లేదు. మరి దీన్ని సభకు హాజరు కాకపోవడాన్ని గమనించి వీళ్ళపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందంటారా? వేయచ్చు, చర్యలు తీసుకోవచ్చు. దొంగతనం ఏదైనా దొంగతనమే కదా. సంతకం చేయడం కూడా దొంగతనమే, దొంగతనం వచ్చి దొంగతనం చేయడం కూడా, సంతకం చేయడం కూడా దొంగతనమే. దాని మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు. నేను అన్నారు, ఆయన ప్రకటించారు, కథ ఏం చర్యలు తీసుకుంటే చూడాలి. మనం చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళు. గవర్నర్ ఆ రోజు ప్రసంగం రోజు తప్ప తర్వాత ఇప్పుడు రాలా. ఇప్పుడు దొంగసాటికి వచ్చి సంతకాలు చేయడం కూడా తప్పు కదా. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళు చేసే దొంగతనాలు దొంగ పనులు ప్రజలకు తెలియాలి ముందు. అందుకే ఆయన మాట్లాడినట్టున్నారు నిన్న అసెంబ్లీలో. దాన్ని ప్రజలకు వివరించగలగాల. మొత్తానికి అసెంబ్లీ వరకు వచ్చి సంతకాలు పెట్టి అసెంబ్లీకి సభకు రాకపోవడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే మీరు అన్నట్టుగా వారి హయాంలో జరిగిన స్కామ్ల గురించి మాట్లాడతారు, స్కామ్లన్నీ బయటపడతాయి అనేనా సార్?
ఇప్పుడు నిన్న మండలంలో బాస్ వచ్చిన నెట్ట పారిపోయాడు, సమానం చెప్పలేక ప్రశ్న అడిగాడు. వినే ఓపిక లేకపోవడం కాదు, భయపడి అక్కడి నుంచి నిజాలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే ధైర్యం లేదు, ఆ ఉద్దేశంతో పారిపోయాడు. అలాగే రేపు వీళ్ళు వచ్చినా అంతే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని నువ్వు 20 లక్షల కోట్లు దోచావయ్యా, పలానా దగ్గర ఇంత దోచావని చెప్పి అడిగితే ఏం సమానం చెప్తాడు? ప్రజలకు అర్థమైపోతుంది, అలరైపోతాను భయంతో నటిస్తూ మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు అంతే. సభకు వస్తే జగన్ రెడ్డి బండారం మొత్తం బయటపడుద్ది, అందుకే సభకు రావడం అవాయిడ్ చేస్తున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. సార్, ఒకవేళ సభకు వీళ్ళు వచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా అనర్హత వేటు కారణం కానివ్వండి, ఇంకా జీతం గురించి కానివ్వండి, ఇవన్నీ ఆలోచించుకుని కొందరు సభ్యులు అసెంబ్లీకి వచ్చినట్లయితే ఏ విధంగా శాసన మండలిలో వాకౌట్ పేరుతో పారిపోతున్నారో ఆ విధంగానే పారిపోయే అవకాశం ఉందంటారా? ఆరోపణలు చేసి అసలు వచ్చే అవకాశమే లేదు. మీకు ఇందాక స్పీకర్ గారు ఏమన్నారు, ప్రశ్నలు రాసి పంపిస్తున్నారు చిట్టీలు. సభకు రాకుండా బయట నుంచి ప్రశ్నలు రాసి పంపించే వాళ్ళకి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకడైతే చెప్పరు. కానీ ఈ కూటమి ప్రభుత్వం బాధ్యతగా అసెంబ్లీకి రాకపోయినా 11 మంది గెలిచారు, బస్టాండ్లో కూర్చుని ప్రశ్నలు అడుగుతున్నా సమానం చెప్తున్నారు కదా. సమానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రజల కోసం అన్నా తెలియాలని చెప్పి సమానం చెప్తున్నారు. అదే అసెంబ్లీకి వస్తే ఇంకా బాగుంటుంది కదా. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నిలదీసే అవకాశం లేదు. యాక్చువల్గా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి మాట్లాడే అవకాశం బాగుంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అవి తప్పించుకోవడానికి వాళ్ళు రావటంలా ప్రధాన కారణం అదే, వాళ్ళు చేసిన అక్రమాలు, దోపిడీలు. ఆ ప్రశ్నలు ఎదుర్కోలేక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక వాళ్ళకి పారిపోతున్నారు అంతే. అంటే మొత్తానికి వాళ్ళైతే అసెంబ్లీకి వచ్చే ఛాన్సే లేదంటారా సార్? ప్రస్తుతం ఈ సెషన్ అయిపోయింది కదా, 60 రోజులు రాకపోతే అనర్హత పడుతుంది. దొంగ సంతకాలు చేసి తప్పించుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇంకొక 2-3 సంతకాలు పెట్టినట్టు లేరు, లేకపోతే వాళ్ళు కూడా పెట్టారో మనకు తెలియదు. సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటారు, సంతకాలు పెట్టినాలుగా అనర్హత పడుతుంది. అంటే ఇప్పుడు సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటారంటున్నారు సార్, వాళ్ళు దొంగతనంగా పెట్టారు కదా, సభకు రాలేదు కదా, మరి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోరంటారా? చర్య తీసుకోవాలి, తీసుకుంటే అనర్హత పడుతుంది కదా వాళ్ళ మీద కూడా. అసెంబ్లీలో రాకుండా దొంగతనంగా సంతకాలు పెట్టినందుకు మరి ఏం చర్యలు తీసుకుంటారో ఆ సెక్షన్లు ఏమోనే తెలియదు. ఇది కొత్తగా నేర్చుకోవడం అందరూ ఇప్పుడు. అంటే వైసీపీ వాళ్ళని చూసి కొత్తగా నేర్చుకోవడమేనా సార్? గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు ఎప్పుడు పారిపోయిన పరిస్థితి లేదు, దొంగ సంతకాలు చేసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే అన్ని కొత్త నేర్చుకుంటారు ప్రజలు, మనం కూడా. ఇప్పుడు మొత్తానికి అసెంబ్లీకి రాని వాళ్ళు కానివ్వండి, ఇలా దొంగతనంగా సంతకాలు చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? బై ఎలక్షన్స్ వస్తే అసలు మొత్తం సీట్లు పోతాయిగా. ఒక సీట్ కూడా వచ్చే, ఆ ఒక్క సీట్ కూడా 50-50 ఛాన్సే. మీకు పులివెందులు కూడా జగన్మోహన్ రెడ్డి 50-50 ఛాన్సే. అందుకని అవకాశం ఇవ్వడు, ఇట్టాగే ఎప్పుడొకప్పుడు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి కూడా. బై ఎలక్షన్స్ వస్తాయనే భయంతో అయినా సంతకం పెట్టడానికి 11 సీట్లో 10 పక్కాగా ఓడిపోతారు. ఆ ఒక్క సీట్ కూడా 50-50 ఛాన్స్, అంతకుమించి లేదు, అవకాశం లేదు. అంటే ఓడిపోతాననే భయంతో వచ్చే ఛాన్స్ ఉండొచ్చా సార్? దొంగతనంగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మిగతా ఎమ్మెల్యే లాగా దొంగతనంగా వచ్చి పోయే ఛాన్స్ ఉంది. అంటే మొత్తానికి ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు సార్? పార్టీ త్వరలో ఖాళీ అవ్వబోతుందని చెప్తాను నేనైతే. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలు ఎవరు ఉండలేరు, ఉండజాలరు కూడా. 40 సంవత్సరాల అనుబంధం ఉన్న విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని మాత్రం స్పేర్ చేస్తాడు జగన్ రెడ్డి? ఎవరిని మాత్రం నమ్ముతాడు? విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి నమ్మనప్పుడు మిగతా వాళ్ళు ఎట్లా నమ్ముతారు? వీళ్ళంతా ఈ మధ్య వచ్చిన వాళ్లే కదా. రాజారెడ్డి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా విజయసాయి రెడ్డి ప్రయాణం వాళ్ళతోనే సాగింది. వాళ్ళ దోపిడీల ప్రత్యక్ష సాక్షి ఆయన కూడా బయటకు వచ్చేసాడంటే ఆ పార్టీలు ఎవరుంటారు? ఉంటారంటారా? ఎవరన్నా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే త్వరలో పార్టీ మూసేస్తాడు జగన్ రెడ్డి, లేదంటే ఏదైనా పార్టీలు విలీనం చేసుకోవటమే. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఒప్పుకోవట్లా. బీజేపీ ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీలో చేరిపోయేవాడు. అట్లా కాంగ్రెస్ కూడా ఒప్పుకోవట్లా. ఈ మకిలి మాకెందుకే, నువ్వు చేసిన తప్పుడు పనులు మళ్ళీ మా మేడకు చుట్టుకుంటే ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉన్నది కూడా పోతుంది అతను చేర్చుకుంటే. అందుకని చెప్పి 2 పార్టీలు దూరం పెట్టినాయి కాబట్టి జగన్ రెడ్డి కుర్తులో పడి ఎలుగులా కొట్టుకుంటున్నాడు. మరి మొత్తానికి వైసీపీ సభ్యుల తీరు అయితే తప్పని చెప్పి సార్ చెప్తున్నారు. అదే విధంగా వైసీపీ కనుమరుగయ్యే ఛాన్స్ కూడా ఉందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.